జరుగుతలేదా? ఉల్లిగడ్డ పేస్ట్ దంచుకుంటే ఇలా అవుతుంది. ఇవన్నీ మసాలాలు వేయాలి. చికెన్లోకి కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు లైట్గా కట్ చేసుకున్నారు. దాని తర్వాత వాటర్ పోసి కొద్దిసేపు నీట్గా 2 సార్లు 3 సార్లు కలుపుతారు. వాటర్తో క్లీన్ చేస్తారు. దాంట్లో చికెన్ మిగతా కావాల్సిన సరుకు మొత్తం వీడియో ఉంది. పుష్ప ఒక్కసారి చూడండి. పుష్ప చికెన్ చేయడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. కారం పొడి అదే వేసింది లోపల. ఓకే, కారము, ఉప్పు, అవి కలుపుకోవాలా ఫస్ట్. ఇట్లా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఆయిల్ కూడా పోసుకుంటారా? టేస్ట్ కోసమే ఏం చేసి. అవునా? ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసిన తర్వాత టమాటాలు యాడ్ చేసి కొంచెం ఉప్పు, కారం కూడా వేసినావు కదా. ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మరగాలి. ఓకే, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. నా చిన్ననాటి ఫ్రెండ్ కొన్ని కారణాల వల్ల దూరమైంది. ఎలా? ఎమోషనల్ అవుతుంది మా పొట్టి. ఎలా ఉంది? తిను తిను, ఒకసారి రుచి చెప్పు. పండు తినరా, ఎట్లా ఉంది? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామెడీయా మళ్ళీ? ఏ కర్రీకైనా మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది. ఇప్పుడు నేను చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను. అదే నా అవతల ఇంకా బో కాలేదా? అయినా సరే, కట్ చేసుకో మరి. జరుగుతలేదా? ఉల్లిగడ్డ పేస్ట్ దంచుకుంటే ఇలా అవుతుంది. ఇవన్నీ మసాలాలు వేయాలి. చికెన్లోకి కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు లైట్గా కట్ చేసుకున్నారు. దాని తర్వాత వాటర్ పోసి కొద్దిసేపు నీట్గా 2 సార్లు 3 సార్లు కలుపుతారు. వాటర్తో క్లీన్ చేస్తారు. దాంట్లో చికెన్ మిగతా కావాల్సిన సరుకు మొత్తం వీడియో ఉంది. పుష్ప ఒక్కసారి చూడండి. పుష్ప చికెన్ చేయడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. కారం పొడి అదే వేసింది లోపల. ఓకే, కారము, ఉప్పు, అవి కలుపుకోవాలా ఫస్ట్. ఇట్లా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఆయిల్ కూడా పోసుకుంటారా? టేస్ట్ కోసమే ఏం చేసి. అవునా? ఓకే, ఇప్పుడు
లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగుకున్నా టేస్ట్ సూపర్ ఉంటుంది. అవునా? అయ్యో, కొద్దిసేపు మనం ఇదంతా కలుపుకున్న తర్వాత అసలు ఏమేమి కలిపినాం అందుట్లో? ఉప్పు, కారం, ఆయిల్, పసుపు, లాస్ట్లో పెరుగు ఇలా చేసి మ్యాగ్నేట్ చేసిన తర్వాత కొద్దిసేపు మనం అట్లానే ఉంచేయాలి, ఒక 5 minutes. ఓకేనా? ఇలానే ఉంచే పక్కన పెట్టుకోవాలన్నా కొద్దిసేపు అట్లా. ఓకే, రైట్. చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చేస్తున్నాం. ఆయిల్, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ వేసిన తర్వాత టమాటాలు యాడ్ చేసి కొంచెం ఉప్పు కారం కూడా వేసినావు కదా? ఉప్పు, పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మరగాలి. ఓకే. చికెన్ ఎంతసేపు చేస్తారంటే మా అబ్బాయి అక్కడ ఉన్నారు, అదే అక్కడ తీస్తాము. దాచి పెట్టుకుంటున్నాడు వీడియో చేస్తుంటే. సరేలేరా, తీయలేదులే. చికెన్ వేస్తున్నారు అందులో. ఇది కూడా కొద్దిసేపు బాగా మరగాలి. పెద్దగా పెట్టుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత అలా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం పేస్ట్ ఆడింది అదేనా? నువ్వు ఎప్పుడైనా చికెన్ చేసినావా? చేయలేదు మేడం, నేర్పిస్తారా? టేస్ట్ నేర్చుకోవాలంటే కొంచెం పెట్టి పుట్టాలి. అంతే అంటావా? అయ్యో, మా బాబు ఇక అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం పేస్టా యాడ్ చేయాలి. అల్లం పేస్ట్ వేసేసింది అయ్యో చికెన్లో. మా బాబు నేను చేసిన చికెన్ మాత్రమే తింటాడు. ఎందుకు కదా? చాలా ఇష్టం. అవునా? అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇగో ఈ విధంగా అవుతుంది. మనం ఇప్పుడు దీనికి సరిపడ్డా ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర అన్నీ యాడ్ చేద్దాం మరి కొద్దిసేపట్లో. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా చికెన్ కోసం? నువ్వు చెప్తే అయిపోతుందా? ఆకలి అవుతుందా? నువ్వు చెప్పు మేడం, నువ్వెంతసేపు నుంచి వెయిట్ స్మెల్ చూస్తేనే ఆకలి అవుతుంది. అవురా? నిజమేనా? ఆ షాప్కి వచ్చింది పో. అది చెప్పరే కొత్తిమీర వేసేది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుంటాం కదా, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేయాలా? ఈ రోజు నా చికెన్ తింటే నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు అనుకుంటా. ఇంకొకటి ఏదైనా కాకుండా చూసుకో. ఫస్ట్ కారం పొడి కూడా వేస్తున్నారా? వేయండి వేయండి మేడం. మనకు కావాల్సినంత ధనియాల పొడి, వేయండి. గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కొంచెం, అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకోవాలి.
ఆల్రెడీ ఇందులోనే వాటర్ పోయకుండానే చికెన్ అవుతుంది. ఓకేనా, వాటర్ కాకముందే చికెన్ అయిపోతుంది. మనకు కావాలి ఇంకా గ్రే అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇగో ఈ చికెన్ వాసన చూసి మా పిల్లలు ఊకే తిరుగుతూ ఉన్నాయి. సూపర్ టేస్ట్ ఈరోజు. చూసినావా చికెన్ తింటావా? అవుతుంది ఇంకా అవుతుంది, ఇంకా కాలేదు అనుకోకు, అవుతుంది. నెయ్యి పట్టిందిగా పాపం. మా పిల్లి అలసిపోయి పడుకున్నది. నా వరకు ఎప్పుడైనా చేయని నేను తర్వాత వచ్చి తింటా అనుకొని సైలెంట్గా ఉన్నది మా పిల్లి. ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి కలుపుతా ఉన్నారు. రెస్ట్ తీసుకుంటున్నావా నువ్వు? చికెన్ ఆడ అయితే నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నావు. చేసిన తర్వాత ఎట్లా తింటారు కదమ్మా. పిల్లి కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అదో చూడండి. ఏం చేస్తాం మళ్ళా? తిన్నారా వెయిటింగ్? చికెన్ నీకు కూడా ఆకలి అవుతుందా? అయ్యయ్యో, మార్నింగే తీసుకొచ్చి చేసేదానిగా అందరూ ఇంత వెయిటింగ్లో ఉన్నారు. కిచెన్ చిన్నగా ఉంటుంది, అంత పెద్దగా ఉన్నా. ప్రతి ఒక్కటి అన్నీ దగ్గరనే ఉంటాయి ఇంట్లో. అక్కడ కిచెన్ మంచిగా అన్ని చిన్న చిన్న సరుకు మొత్తం ఎక్కడ లేని సరుకు అంతా మన దగ్గరే ఉన్నది. పుష్ప అన్నట్టు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఏమైందిరా పెద్దగా ఏది యూజ్ చేయం, పండుగలకు మాత్రమే యూజింగ్ అంతా. ఇది డైనింగ్ టేబుల్, అందరం కూర్చుంటాం. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తున్నాం కొంచెం. ఓకే ఓకే, ఇంకా అదే అవుతుందండి. లాస్ట్లో మళ్ళీ మనకు కావాలంటే కొత్తిమీర, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుందాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా పొట్టి, ఏమనుకుంటున్నావు అసలు చెప్పు? ఫ్రెండ్షిప్ డే అంటేనే ఏమిటి గుర్తొస్తుంది నీకు? ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు నీకు? ఊహ తెలిసి తెలియని వయసులో ఒక చిన్న జ్ఞాపకం గురించి చెప్పాలంటే చెప్పు. కొంచెం చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎందుకు? నా చిన్ననాటి ఫ్రెండ్ కొన్ని కారణాల వల్ల దూరమైంది. ఎలా? ఎమోషనల్ అవుతుంది మా పొట్టి. చికెన్ చూస్తా ఉన్నావా? ఉడుకుతుందిలే. చికెన్ అంటే ఇష్టం కదరా నీకు పండు? నోటితో చెప్పు. ఇష్టం. ఎంతసేపట్లో ఉడకాలనుకుంటున్నావు చెప్పు. 5 minutes. ఎంతసేపట్లో తొందరగా తినాలనిపిస్తుంది నీకు? ఇప్పుడు చికెన్ తెస్తాం కదా, తెచ్చినప్పుడు ఎంతసేపట్లో తినాలనిపిస్తుంది నీకు? 2 నిమిషాల్లో అయితే అక్కడ నుంచే తీసుకొని రమ్మను కూర. కాదురా, ఆడే ఐడియాతో తెచ్చుకొని తినొచ్చు కదా. అట్లయితే మాట్లాడరా. అన్నీ చదువుకుంటుంది, ఎందుకంటే 5 రూపాయల వస్తువులు సగం సగం వేస్తుంది, సగం అన్నీ దాచిపెట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా నా చేసేది. కేజీ చికెన్కి సగం సగమే పెట్టి అన్నీ దాచిపెట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి. అమ్మాయి గారు చేసి చెప్పండి అమ్మాయి గారు. ఈడు కూడా అట్టే ఉన్నాడు. ఈడు మా దొంగనా కొడుకు. ఈడు కొట్టి అన్నీ దాచిపెడుతున్నా మళ్ళా వారానికే అన్నీ. మా ఆయన పిసినారోడు. నేనేం కాదమ్మా, అన్నీ బాగా దాచిపెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినావు. లాస్ట్లో మళ్ళీ కొంచెం చికెన్ మసాలా ఎంతసేపు ఉడుకుతుంది? ఓకే, నేను ఇక కొత్తిమీర కూడా మొత్తం వేసేస్తున్నా. ఓకే, ఇంకొక 5 minutesలో చికెన్ రెడీ. 5 minutes అవుతుందా? సరే, అంతలేపు ఒక చిన్న మనం మాట్లాడుకుందాం. వచ్చేసేయి. మన ఫ్రెండ్ ఎవరు? ఉన్నాడులే, ఊర్లో ఉన్నాడు. చెప్పండి. నేను ఒక విషయం, ఫ్రెండ్షిప్ గురించి ఒక్క గ్రేట్ అయిన విషయం చెప్పు. ఆ బాండింగ్ ఎలా ఉండాలి ఫ్రెండ్ అంటే అన్నిటికీ ముందు వస్తారు. అంటే డబ్బుల విషయంలో రారు, కానీ ఫ్రెండ్స్ అంటే ఇక అదే మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు అరే గిడ ఉన్నారా, గిడికి వస్తారా అంటే వచ్చేస్తారు ఆటోమేటిక్ వాళ్ళు. ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ అని కాదు, పోతుంటాం మన కొద్ది. మనం ఇప్పుడు అనుకోకుండా ఒక ఊరు నుంచి ఒక ఊరు పోతుంటే ఏడైనా సరే ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మనకు అందుబాటులో డైరెక్ట్
మంచిగా చూసుకుంటారు అన్నట్టు, మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఇందాక ఎమోషనల్ అయినావు కదా పొట్టి, ఇప్పుడు చెప్పు మీ ఫ్రెండ్షిప్ గురించి, ఎందుకు అంత ఎమోషనల్ అయినావు? గట్టిగా మాట్లాడు, ఏది మాట్లాడు. అయితే నేను చిన్నప్పుడు చదువుకునే ఫ్రెండ్ ఒకటి ఉండేది, అదంటే నాకు చాలా ఇష్టం. అర్థమైందా? అదే కొన్ని కారణాలు, చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరికి, తనకు ఇద్దరం ఫీల్ అయినాం, కానీ నేను తీసుకున్నా తను తీసుకోలేదు. అసలు ఏది సందర్భం? అది చెప్పండి. ఏ చెప్పరా? ఒక్క పాట నా కోసం పాడలేదు. ఏ ఇక్కడ చూడరా, పాడరా, పాడరా, పాట పాడు. పాడరా, పాడనా? పండగ వచ్చావు, ప్రాణాలను వెలిగించావు, రక్తాన్ని పెట్టించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పాడి, నువ్వు పాట పాడుకోటి, ఏ ఒకటి పాడు. వస్తాయి. పొట్టి రెడీ అవుతుందా? అయిపోయిందా? అయిందా? మావోనికి గ్రే ఎక్కువ కావాలి, ఎందుకంటే చాలా ఇష్టం తనకి. అవురా, చారు ఎక్కువ ఉండాలా నీకు? అందుకే కొంచెం చాలా కొంచెం అట్లానే ఉంచుతున్నాం. మా బాబుకు చాలా ఇష్టం. సూపర్. సగం మీరే తింటున్నట్టున్నారు. సరే పొట్టి, ఇందాక మర్చిపోయా, మీ ఫ్రెండ్స్ గురించి ఒక చిన్న మాటలు క్లారిటీగా చెప్పేసి, ల్యాగ్ లేకుండా. ఓకే, అది నాకు దూరమైనంత మాత్రాన ఫ్రెండ్ కాకుండా పోదు. అది నాకు ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్, అది ఒక్కటే నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇంకెవరిని తీసుకోలేదు. ఓకేనా? దాని స్థానంలో నేను ఎవరిని తీసుకోను. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కొట్టి, ఎక్కడున్నా బాగుండాలి, నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. సూపర్ సూపర్. రెడీ? ఇప్పుడే చికెన్ అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. మొత్తం అయిపోయింది, రెడీ కాబోచ్చింది, రెడీగా వస్తుంది, రెడీగా చికెన్ అయిపోవడానికి రెడీగా ఉందంట. ఒకసారి చూసి ఇంకా ఏమేమి చేస్తారో చూద్దాం. ఉప్పు తీశారు బయటికి, కలుపుతున్నారు. అయిపోయిందా? ఎండింగ్ వచ్చేసిందా? ఉప్పు తక్కువ ఉందా? ఉప్పు తక్కువ ఉన్నట్టుంది, కొంచెం చూసుకొని వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత ఐ థింక్ నాకు తెలిసి ఆఫ్ చేస్తారు అనుకుంటా, ఆడ చికెన్ అండి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 minutes సరదాగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు, అంతా చెప్పారు, బాగానే ఉంది. నువ్వు ఏ క్లాస్ రా ఇప్పుడు పండు? 6th క్లాస్. ఓకే, నువ్వు ఏ క్లాస్ మేడం? చెప్పు పోటీ. 4th క్లాసా? చూడు, హీరోనా నీకు? మన నీ హీరో ఎవరే పొట్టి? నాకంటూ హీరోలు ఎవరు లేరు, నా ప్రపంచమే ఇది. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. థ్యాంక్ యూ సో మచ్. ఇడ్లీ చాలా సతాయిస్తుంది, చికెన్ అయినా కూడా పిల్లికి పెడుతుంది మా పొట్టిది. పెట్టు పొట్టి, దానికి దాని బిడ్డ కూడా రెడీగా వచ్చింది రో. ఏ పొట్టి, చిన్న పొట్టి కాలుతుంటా, తింటదా లేదు. ఏం రెడీ?
కాలుతుంటుంది కదా, అందుకే తిరుగుతూ ఉన్నది. తినండి తినండి, చల్లగా ఉప్పు ఉప్పు ఊదుకోండి 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 ఊదుకొని తినండి. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? చిన్నప్పుడు తినేస్తుంది. తినండి తినండి. కాలుతూనేమో పక్కకు ఉండేది. పెద్దది పక్కకుండా కాలుతున్నాయి, చిన్నదానికే కాలకుండా తింటుంది అది చూడు. మాకు కూడా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. టేబుల్ పైన పెట్టి చేపించచ్చు కదా డిన్నరు. అందరికి ముగ్గురికి మేము ముగ్గురం కూర్చొని తింటాము ఎప్పుడైనా. అందరికి రెడీ చేసి పంపిస్తుంది మా పోటీది. మా అబ్బాయి వాటర్ ప్రిపేర్ చేస్తున్నాడు. తల ఒక పని, మాలో మేమే చేసుకుంటాం ముగ్గురం. ఏదైనా మేము తల ఒక పని చేసుకుంటాం. మేము వచ్చేసి ఇంకా ముగ్గురం రెడీగా పెట్టుకున్నాం, నేను మా బాబు మా పొట్టి అంటే మా వైఫ్. ఓకే, చిన్నపిల్లి మీరు రాజు పెట్టాం. అదేమో మన తల్లి తింటుంది, అదేమో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎలా ఉంది? తిను తిను, ఒకసారి రుచి చెప్పు. పండు తినరా, ఎట్లుంది? థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.